మీరు కొంచెం శాంతి అన్న మాటని ఆ స్థాయిలో నేను మాట్లాడుతున్నప్పుడు ఒక విషయం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మొదట ఇప్పుడు శాంతి అంటే నేనున్నానండి, నా ఎదురుగుండా అదిగో డాక్టర్ గారు కూర్చున్నారు, ఆయన పెట్టుకున్న బెల్ట్ నాకు నచ్చింది అనుకోండి, నేను బలంతో డాక్టర్ గారిని పడగొట్టేసి ఆ బెల్ట్ లాగేసుకోగలను అనుకోండి, ఇప్పుడు నాకు చాలా శాంతిగా ఉంది, అమ్మయ్యా ఆ బెల్ట్ నేను పెట్టేసుకున్నాను. అలాంటి శాంతిని కోరడం కానీ అలాంటి శాంతిని ప్రబోధం చేయడం కానీ చెయ్యవచ్చా? అప్పుడు బలవంతుడు శాంతిగా ఉంటాడు, దొంగ శాంతిగా ఉంటాడు. ఎంత నైపుణ్యం ఉండి అవతల వారి వస్తువు అపహరించగలవో దాని వలన శాంతి పొందుతాడు కదా. తప్ప శాంతి అన్న మాట మరి ఎలా అన్వయం అవుతున్నప్పుడు, ఎలా నడవడి నియంత్రింపబడి శాంతి పొందాలి? అందుకే ఋషులు ఎంత జాగ్రత్త పడ్డారంటే, ఎప్పుడైనా ఏదైనా కోరడం అన్నది జరిగితే ఎవరిని అడగాలి? ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ, పరమేశ్వరుణ్ణి కదా అడగాలి. అడిగేటప్పుడు నీ అంత నువ్వు ఏది అడగవద్దు. నువ్వు ఎలా అడగాలో తెలుసా? ఒక్కటే, గుడికి వెళ్ళి నేను ఇల్లు కట్టుకోవాలని పూజ చేయండి అని నువ్వు అనక్కర్లేదు, ఆయనే చేసేస్తాడు. ధర్మార్థరామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిత్యర్థం. పురుషార్థము అంటే పురుషుడు అర్థించి పొందవలసినది. పురుషుడు పొందాలి వాటిని. పురుషుడు అంటే మగవాడని మీరు అనుకోకూడదు. పురుషుడు అంటే జీవుడు. జీవుడు అర్థించి పొందవలసినది. ఆడవారి యందు జీవుడు ఉంటాడు. అప్పుడు పురుషార్థములేవి? ధర్మ అర్థ కామ మోక్ష 4. ఇందులో మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోవాల్సి ఉంటుంది. అసలు మొదట పరమేశ్వరుణ్ణి అడగవలసినది ఇది ధర్మము. తర్వాత 2 లేకుండా అసలు మనం బతకలేం. అసలు ఇంద్రియాలన్నిటినీ కూడా మూత పెట్టేసి నోర్మోయి నువ్వే కోరిక కోరకు అని అన్నారనుకోండి, ఉత్తర క్షణంలో మీకు 3 రుణములు తీరవు. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. కాబట్టి అసలు ఊర్ధ్వలోక ప్రవేశం లేదు. ఏ 3 రుణములు? దేవతా రుణము, పితృ రుణము, ఋషి రుణము. ఈ 3 రుణములు తీరవు. ఎందుకని? మీకు ఒక యజ్ఞం చెయ్యాలన్న కోరిక పుట్టిందనుకోండి, మీరు యజ్ఞ సంభారములను తెచ్చి కొంత ద్రవ్యం తీసుకొచ్చి అవి కొనుక్కొచ్చి ఓ యజ్ఞం చేసి దేవతలకు హవిస్సిస్తే అప్పుడు దేవతల యొక్క రుణం తీరుతుంది. ఈ కోరిక పుట్టకుండా అసలు ఎలా? ఇంద్రియములను వాడకుండా, మనసుని వాడకుండా అప్పుడు దేవతారుణం ఉండిపోయిందా? ఉండిపోలేదా? 2, నేను రామాయణం కొనుక్కోవాలి, భాగవతం కొనుక్కోవాలి, అవి నేను చదువుకోవాలి, చదువుకుని అర్థం చేసుకోవాలి, వాటి మీద రోజు పువ్వు పెట్టి నమస్కారం చెయ్యాలి. ఇప్పుడు ఈ కోరిక మీ మనసులో పుట్టకపోతే పాడైపోతారు. ఈ కోరిక పుట్టింది, రామాయణం కొనుక్కోవడానికి కొంత డబ్బు సంపాదించాలా వద్దా? ఆ డబ్బెట్టి రామాయణం కొనాలా వద్దా? తెచ్చి ఇంట్లో పెట్టుకోవాలా వద్దా? అప్పుడు మరి ఆ కోరిక ఉంటే తప్ప మీకు ఋషి రుణం తీరుతుందా? రామాయణ భారత భాగవతాల వంటి గ్రంథములను చదివితే తప్ప వ్యాసవాల్మీక మహర్షులకి మనం పడినటువంటి రుణం తీరదు. కాబట్టి చదవాలి, లేకపోతే ఆ రుణం ఉండిపోతుంది. 3వది, పితృరుణం ఉండిపోయింది. కామం ఉండాలి, మనస్సు యందు ఉద్రేకము కలగాలి. నేను పురుషుడనైతే స్త్రీ యందు, స్త్రీ అయితే పురుషుని యందు కామము అంకురించాలి. అంకురించి మనసు అత్యంత ఉత్సాహమును పొంది నా ఎందున్నటువంటి శుక్రము నా భార్య యందు ప్రవేశించాలి. అప్పుడు ఆమె గర్భము ధరించి ఓ కొడుకుని కనాలి. ఆ కొడుకు పుట్టాడన్న వార్త విని నేను నీట సచేల స్నానం చేయాలి. ఆ నీళ్లు పైకి లేస్తే అప్పుడు నా పితృదేవతలు చూసి పితృరుణం నుంచి నన్ను విముక్తుణ్ణి చేస్తారు. అప్పుడు నేను భార్యని పొంది ఈ క్రియంతా నడుస్తుందని నడవదా కొడుకు పుట్టడానికి? మీరు ఇవన్నీ ఆప్ చేస్తే ఇంద్రియములన్నింటినీ మూత పెట్టేయమంటే, ఇంద్రియములను మనసుతో కలిపి ఏ కోరిక పుట్టకూడదు, సంతోషమంతా లోపలే ఉందంటే ఎలా? మరి ఎలా శాంతి? మీ జీవుని ఉద్ధరణ ఎలా ఆగిపోలా? అందుకే ఋషులు ఒక అద్భుతమైన నిర్ణయం చేశారు. ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం. నువ్వేమీ అడక్కో. నువ్వేమడగాలంటే ఈ 4 అడగాలి భగవంతుడిని. ఈ 4 కావాలని అడగాలి. ఈ 4టిలో 3 నువ్వు పొందవలసినవి, నువ్వు సాధన చెయ్యవలసినవి 3. 3 వలన ఫలితము 4వది. 4వ దానికోసం ఇంకా ప్రత్యేకమైన ప్రయత్నం ఏం అక్కర్లేదు. 4వది మోక్షం. మోక్షం కోసం ఇంకా ప్రత్యేక ప్రయత్నం ఉండదు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి నేను చెప్పే విషయం. 8 అడుగుల కర్ర మీకు ఇచ్చాను, 2 అడుగుల కర్ర ముక్కలు ఇవ్వండి అన్నారు. ఎన్ని ముక్కలు ఇవ్వాలి? 4 ముక్కలు వస్తాయి కదా, 4 రెళ్ళు 8 కదా. ఇప్పుడు ఆ 8 అడుగుల కర్రని ఇలా ఉంచి 2 అడుగులు కొలిచి కత్తి పెట్టి ఓ దెబ్బ కొట్టాను.
ఓ ముక్క వచ్చింది. ఈ మిగిలిన 6 అడుగుల ముక్కలో 2 అడుగుల దగ్గర మళ్ళీ కొట్టాను, ఇంకో 2 అడుగుల ముక్క వచ్చింది. 4 అడుగుల ముక్క ఉంది, ఇంకొకసారి కొట్టాను. ఎన్ని ముక్కలు వచ్చాయి? 2 ముక్కలు వచ్చాయి. 3 మాటలు నరికితే 4 2 అడుగుల ముక్కలు వచ్చాయా లేదా? సమానమైన ముక్కలు. ధర్మమునకు అర్థము, ధర్మమునకు కామము ముడిపడిపోతే మోక్షం వచ్చేస్తుంది. 3 నాట్లు, 4వది తనంత తాను వస్తుంది. దానికి ఇక వేరు ప్రయత్నం ఉండదు. 4వది సిద్ధించడానికి మొదటి దానితో మధ్య 2 ముడిపడాలి. అర్థము ధర్మంతో ముడిపడిపోవాలి, కామము ధర్మంతో ముడిపడిపోవాలి. అర్థము కామము ధర్మంతో ముడిపడితే ఇంద్రియ పటాటోపం మిమ్మల్ని పాడు చేసిందని సిద్ధాంతీకరించకూడదు. దానివలన మోక్షమే వస్తుంది. అప్పుడు అంటే ఇంకొంచెం వివరంగా అంటే మాకు బాగుంటుందని మీరు అనుకుంటే నేను ఇంకొక అడుగు లోపలికి వేస్తాను. అర్థము ధర్మము చేత ముడిపడుట. అర్థము అంటే ఏమిటి? డబ్బు ఒక్కటే కాదు వేదాంతంలో. మీ సుఖమునకు వాడబడేటటువంటి సమస్త వస్తు రాశికి అర్థము అని పేరు. ఇప్పుడు ఈ అర్థము సంపాదన, దాన్ని మీరు ప్రోగు చేసి పెట్టుకొనుట, ఇందులో ధర్మంతో ముడిపడ్డారనుకోండి, అది మిమ్మల్ని ఏమీ చేయదు. డబ్బు సంపాదించకుండా మీరు ఎలా ఉంటారు? ఇంత ఉపన్యాసం చెప్పి రేపు నేను ఆఫీస్కి వెళ్తాను, ఎందుకు? జీతం కోసమేనా? మరి అప్పుడు నాకు కోరిక ఉందా లేదా? మరి అప్పుడు మీరు నన్ను రోడ్డు మీద ఆపి, ఏమయ్యా నిన్నేమో ఇంద్రియాలన్నావు, కోరికలన్నావు, ఇవాళ ఆఫీసుకు పోతున్నావు, మేమేమో మానేశాం, తప్పు కదా ఇలాగే ఉపన్యాసాలు చెప్పడం అంటే? అందుకే 2వ మార్గము లోకమంతా పాటించే మార్గముగా, సాధనగా ఒక వ్యక్తి అలా చేస్తే గొప్పదే. మొదటి మార్గం ధర్మమునకు అర్థము ముడిపడిపోవాలి. అంటే నేను సంపాదించేటటువంటిది ఏదో అదంతా కూడా ధార్మికమై ఉండాలి. ధార్మికము అన్నప్పుడు, ధర్మబద్ధము అన్నప్పుడు, ధర్మం అనగా ఏది? ఏది ధర్మం? నేను చెప్తే ధర్మం కాదు, వేదం చెప్పాలి ధర్మం. ఏమంటే మేము వేదం చదువుకోలేదు, స్మృతి చదువుకోవాలి. ఋషి వేదంలో ఉన్నటువంటి విషయాలన్నిటినీ తీసి క్రోడీకరిస్తాడు. గౌతముడు క్రోడీకరిస్తే గౌతమ స్మృతి, మనువు క్రోడీకరిస్తే మనుస్మృతి, యాజ్ఞవల్కుడు క్రోడీకరిస్తే యాజ్ఞవల్క స్మృతి. ఆ స్మృతి గ్రంథం ఇంట్లో ఉండాలి, స్మృతి గ్రంథం చదవాలి. స్మృతి గ్రంథం కూడా నా దగ్గర లేదండి, పురాణం వినాలి. అందుకు పురాణం విండం. పురాణంలో ఏముంటుంది? సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరానిచ వంశానుచరితం చైవ పురాణం పంచలక్షణం. ఒక వ్యక్తి జీవుడు ఎలా పుట్టాడు, ఏ తప్పులు చేశాడు, ఎలా పడిపోయాడు, మళ్ళీ ఏ శరీరంలోకి వెళ్ళాడు, ఇవన్నీ చెప్తారు. ఓ ఇలా చేయకూడదు, ఇలా చెయ్యాలి. వేదంలో ఉన్నదాన్నే పురాణంలో భూతద్దం పెట్టి చూపిస్తారు. కాబట్టి ఇప్పుడు పురాణ శ్రవణము చేత నీకు వేదం అందుతుంది. పురాణం కూడా నేను చదువుకోలేదండి, వినలేదండి, మరి నేను ప్రారంభం చేద్దాం అనుకుంటున్నానంటే పెద్దల యొక్క నడవడి చూడాలి, శిష్టాచారము. పెద్దలు ఎలా ప్రవర్తిస్తారో అలా ప్రవర్తించాలి. అసలు మా ఊళ్ళో పెద్దలే లేరండి అంటే, నాలాంటి వాళ్ళే మిగిలిన వాళ్ళందరూ అంటే అంతరాత్మ ప్రబోధము. అంతరాత్మ ప్రబోధము ధర్మానుష్ఠానమునకు చిట్ట చివరి ప్రమాణము, మొదటి ప్రమాణము కాదు. కలియుగ లక్షణం ఏమిటంటే దాన్ని మొదటి ప్రమాణం చేశాం మనం. అసలు వేదము మొదటి ప్రమాణము, స్మృతి 2వ ప్రమాణము, ఆ తరువాత పురాణము 3వ ప్రమాణము, శిష్టాచారము 4వ ప్రమాణము, 5వ ప్రమాణము అంతఃకరణం, అంతరాత్మ. ఇప్పుడు వేదం ఎలా చెప్పిందో అలా నువ్వు వస్తురాశిని సముపార్జిస్తే, డబ్బు సంపాదిస్తే, డబ్బు సంపాదించకుండా ఏ గృహస్థు ఉండలేడు. కోరిక ఉంటుంది కదా, డబ్బు సంపాదించాలి. నేను మీతో ఏమన్నాను? డబ్బు ఒక్కటే కాదు, సౌఖ్యములు ఇవ్వగలిగిన సమస్త వస్తు సముదాయము అన్నాను నేను మీతో. ఏమంటే పడుకున్నప్పుడు కాస్త గాలి వేస్తే బాగుంటుందేమో, ఫ్యాన్ వేసుకుందాం అనుకుంటున్నాను. అది మిమ్మల్ని ఉత్తర క్షణంలో మీ జీవుణ్ణి నాశనం చేసేసేది కాదు. ఓ ఫ్యాన్ వేసుకున్నారు ధార్మికమైనటువంటి డబ్బుతో, ఏమీ తప్పు కాదు. మిమ్మల్ని మీరు పరిశీలించుకోగలిగితే మీరు ఏసీ వేసుకున్నా తప్పు కాదు. ధార్మికమైన అర్థాన్ని ధార్మికంగా ఖర్చు పెట్టాలి తప్ప ధర్మాన్ని విడిచిపెట్టి ఖర్చు పెట్టకూడదు, ధర్మాన్ని విడిచిపెట్టి సంపాదించకూడదు. ఒక ఉదాహరణకి ధర్మంతో ముడి తెగిపోయింది అనుకోండి అర్థానికి, అది వెంటనే ఏమవుతుందో తెలుసా? లౌల్యము, అది పాడు చేసేస్తుంది. అప్పుడు ఇంద్రియములన్నీ కూడా మనసు మీద ప్రభావం చూపించేస్తాయి. ధర్మంతో ముడి విడిపోయిందిగా, పాడు చేసేస్తాయి అంతే.
ఎలా అని మీరు అంటారేమో. నేను మీతో ఒక విషయం చెప్తే మీకు బాగా అర్థం అవుతుంది. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి ప్రాతస్మరణీయులు, కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు. వారు సన్యసించడానికి ముందు జరిగినటువంటి 2 సందర్భాలు వారు చాలా వృద్ధులైపోయాక కూడా చెప్పేవారు. వారి మనసు మీద అంత ప్రభావం చూపించారు 2 సంఘటనలు. వారు ఒక ఊర్లో చాలా చిన్న పిల్లవాడు, అప్పటికి 6 ఏళ్ళో 7 ఏళ్ళో ఉండేవి, గిని అనేవారు ఆయన. ఆ గిని అన్న పేరుతో ఉన్న రోజుల్లో పక్కింట్లో ఉన్నటువంటి వాళ్ళు తాళం వేసుకుని వెళ్ళిపోయారు. ఒక రాత్రి వేళ ఆ ఇంట్లో పెద్ద చప్పుళ్ళు వినపడుతున్నాయి. ఏమిటి ఇంత చప్పుళ్ళు వినపడుతున్నాయి? దొంగలు పడ్డారేమో, బయటికి రావడానికి తలుపులు బద్దలు కొడుతున్నారేమో, లోపల గడియలు ఏదో కిటికీలోంచి వెళ్ళారేమోనని ముందు భయపడ్డారు. తర్వాత 10 మంది గుమిగూడి ఎల్లాగో అలా దొంగల్ని పట్టుకుందామని జాగ్రత్తగా ఓ తలుపు బదలగొట్టారు. ఆ తాళం బదలగొట్టి తలుపు తీసి లోపలికి వెళ్ళారు. వెళ్ళి చూసేటప్పటికి దొంగలు లేరు. ఆ ఇంటి యజమాని వెళ్ళిపోయేటప్పుడు కొన్ని పిండి వంటలు వండుకుని ప్రయాణంలో పట్టుకెడదామని బెల్లం పాకం పట్టాడు ఓ పాత్రలోకి. ఓ పిల్లొచ్చింది ఆ రాత్రి. వచ్చి ఆ చెంబుకి ఆ మూతి అంటారు, ముఖం చిన్నది, ఆ బెల్లం నాకడానికి అందట్లేదని అది కళ్ళు మూసుకొని గట్టిగా దోపింది. ఆ తల లోపలికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత పాకం అంతా నాకేసింది. నాకేసిన తర్వాత తల బైకి తీద్దామని చూసింది. తల లోపలికి ఉండిపోయింది. మరి చీకటి, అది ఓట్టం లేదని భయం పట్టుకుని ఇంకక్కడి నుంచి అది ఓట్టం లేదని దాన్ని ఊపుకుంటూ పరుగులు మొదలెట్టింది. ఆ పరిగెత్తడంలో దానికి కనపడక బిందెలు దన్నేసింది, జాడీలు దన్నేసింది, పెద్ద చప్పుళ్ళు, దొంగలు అనుకున్నారు. ఆఖరికి అందరూ కలిసి పిల్లిని పట్టుకున్నారు. ఇప్పుడు ఎలా? పిల్లిని పట్టుకుని ఎవడైనా దాని ముఖానికి ఇంకోడు లాగాడు అనుకోండి, అది బెదిరిపోయింది, అది కరిచేస్తుంది గమాల తల ఉంచి పట్టుకున్నామండి. దీనికి ఈ చెంబు లాగడం ఎలా? అందుకని దాన్ని తీసుకెళ్ళి ఒక స్తంభానికి కట్టారు. కట్టి చచ్చిపోకుండా జాగ్రత్తగా చెంబుని మొత్తానికి దాని ముఖం నుంచి తప్పించి చెవుల మించి చెంబు లాగేశారు. లాగేసిన తర్వాత గుంజ కట్టిందిగా, అటు ఇటు పరిగెత్తింది. అది కొంచెం స్వస్థత పడ్డాక తాడు విప్పేశారు. ఆ పిల్లి వెళ్ళిపోయింది. పరమాచార్య స్వామి 6వ ఏటో 7వ ఏటో ఇది చూశారు ఈ సంఘటన. ఆయన అన్నారు, నా జీవితాంతం నాకు ఇది జ్ఞాపకం ఉండిపోయింది. మనిషి తనకి కావలసినటువంటి అర్థాన్ని ధర్మంతో ముడివేసుకోలేకపోయినటువంటి వ్యక్తి లౌల్యం ఏర్పడి కోరిక డబ్బు, కోరిక డబ్బు, కోరిక డబ్బు కళ్ళు మూసుకుపోయి పానకం చెంబులోకి తలపెట్టినటువంటి పిల్లిలా కళ్ళు కనపడక పరిగెడతాడు. ఆయన 78వ ఏట మళ్ళీ జరిగింది ఇలాంటి సంఘటన ఉత్తర భారతదేశంలో ఉన్నప్పుడు. ఆయన అప్పుడు చెప్పారు, నా చిన్నతనంలో జరిగింది ఈ సంఘటన అని. ఆయన అన్నారు, పిల్లులు మూతి పెట్టేస్తాయి, జాగ్రత్తగా ఉండండి, కొంచెం విశాలమైనటువంటి పాత్రలు వాడుతూ ఉండాలి మనం ఎప్పుడైనా అన్నారు. అంటే శిష్యులు అన్నారు, విశాలమైనటువంటి పాత్రే పెట్టి దాని మీద గట్టి మూత పెడతా ఉన్నారు. 78వ ఏట పరమాచార్య ఏమన్నారో తెలుసా? మూత ఎందుకు, మనం తాగగా మిగిలిన పాలేగా, తెరిచి ఉంచండి, పిల్లి తాగుతుంది అన్నారు. అది అప్పటికి ఆయన స్థితి. ఆశ మనిషిని ఎంత స్థాయికి తీసుకెళ్ళిపోతుందో చెప్పారు ఆయన. 2వ సంఘటన చెప్పారు. ఆయన చిన్నతనంలో వాళ్ళ అమ్మగారు పడక్కుర్చీ వేసి కూర్చోబెట్టారు వీధిలో. చేతికి బంగారు మురుగులు ఉన్నాయి ఆయనకి. ఎవరో ఒక వ్యక్తి వచ్చాడు. వచ్చి పక్కన కూర్చుని, బాబుగారు బాబుగారు చాలా వదులుగా ఉన్నాయి బాబుగారు, ఇలా అంటే పడిపోతాయేమో చేతి నుంచి అన్నారు. అంటే ఆయన టీవీగా కూర్చుని కాలు మీద కాలేసుకుని, నీ పేరు ఏమిటన్నారు. వాడు నా పేరు పొన్నుస్వామి అన్నాడు. తమిళంలో పొన్ను అంటే బంగారం. ఓహో పొన్నుస్వామి, నిజమే, ఈ మురుగులు జారిపోతున్నాయి, జారిపోకుండా కొంచెం బిగుతుగా ఉండేట్టు చేస్తావా అన్నారు. చేసి పట్టుకొస్తాను బాబు అని వాడు అవి తీసుకుని, నువ్వు తొందరగా తేవాలి సుమా, ఓ గంటలో అన్నారు. 1 గంట ఎందుకు, 5 నిమిషాల్లో తెస్తానని పట్టుకుని వెళ్ళిపోయాడు. ఆయన చాలా సంతోషంగా లోపలికి వెళ్ళి వాళ్ళ అమ్మగారిని పిలిచి, అమ్మ పొన్నుస్వామికి ఇచ్చానమ్మా మురుగులు, బిగుతుగా చేసి పట్టుకొస్తాడు, ఇంకెక్కడ జారిపోవన్నారు. పొన్నుస్వామికి నువ్వివ్వడం ఏమిట్రా, ఏడా పొన్నుస్వామిని వీధిలోకి వచ్చారు, ఇంకెక్కడ పొన్నుస్వామి. ఆయన అన్నారు, వదులుగా ఉందని అత్యాశకి పోయి బంగారు మురుగులు పొన్నుస్వామికి ఇచ్చా చిన్నతనంలో. అప్పుడు ఆశే. పిల్లి పానకం పాత్రలో ముఖం పెట్టినప్పుడు అత్యాశే. మనిషి జీవితంలో ధర్మాన్ని విడిచిపెట్టేసి అర్థము కామము ఈ 2 పట్టుకున్నాడు అనుకోండి, ఇక తృప్తి ఉండదు. డబ్బు కోరిక,
బ్లాక్ అండ్ వైట్ అయినా పర్వాలేదంటుంది, టీవీ తెస్తాడు. తర్వాత కలర్ ఉంటే బాగుంటుంది, మళ్ళీ కోరిక, మళ్ళీ డబ్బుకు పరిగెడతాడు. కలరు కాదు, డివిడి ఉండాలి, మళ్ళీ పరుగు, డివిడి విత్ రిమోట్, మళ్ళీ పరుగు, మళ్ళీ కోరిక. అగ్నిహోత్రంలో నెయ్యి పోసి మీరు అగ్నిహోత్రాన్ని ఎప్పుడు ఆర్పగలరు? నీటిలా ఉందని నెయ్యి పోస్తే ఆరుతుందా? ఆరదు. కోర్కెలని అణిచేసేయండి, కోరిక లేకుండా బ్రతకండి అన్నాను అనుకోండి, సాధ్యమా? మనసు సంకల్ప వికల్పాలు లేకుండా అరికెట్టేయండి అన్నాను అనుకోండి, సాధ్యమా? అదే కోర్కెని ధర్మానికి ముడివేయండి అన్నాను అనుకోండి, ఇప్పుడు తేలిక. ధార్మికంగా వేదం ఎలా చెప్పిందో అలా సంపాదించు, వేదం ఎలా చెప్పిందో అలా ఖర్చు పెట్టు. వేదం ఏ కోరికలు నీకుండొచ్చు అని చెప్పిందో ఆ కోరికలు కోరుకో. నేను ఒక రామాయణం చదవాలి, తప్పు కాదు. నేను ధర్మపత్నిని స్వీకరించాలి, తప్పు కాదు. నేను సంతానాన్ని పొందాలి, తప్పు కాదు. నా కూతురికి కన్యాదానం చెయ్యాలి, తప్పు కాదు. కానీ కర్తవ్యం దాటిపోయిన తరువాత అల్లరి పడిపోవడం మాత్రం ఇంకా తప్పు. నా కర్తవ్యం ఎంతవరకు? అందుకే బాధ్యత అన్న మాట లేదు, కర్తవ్యం. కర్తవ్యం దైవమాన్నికం, ఎక్కడ చూసినా కర్తవ్యం. నా కొడుక్కి జాగ్రత్తగా చదువు చెప్పించి వాడికి పెళ్లి చేశాను, అయిపోయింది నా కర్తవ్యం. నా కూతురికి పెళ్లి చేశాను, అయిపోయింది నా కర్తవ్యం. ఇప్పుడు నాకు మనవడు పుట్టాడు అనుకోండి, ఇప్పుడు నా మనవడికి చదువుకు చెప్పించుకోవలసిన కర్తవ్యం నా కొడుకుది. వాడికి అక్షరాభ్యాసం నా కొడుకుది. నేనేం చెయ్యాలి? పైనుండి పరమేశ్వరుణ్ణి ప్రార్థించి వాళ్ళు వృద్ధిలోకి రావాలని అక్షతలయ్యాలి. ఇంకా అప్పుడు కూడా వాడికి నేనేదో చేసేయాలి, వాడికి ఏదో చేసేయాలనేటటువంటి వెర్రి తమకం పెట్టేసుకుంటే అంతెక్కడుంది? నువ్వు ఈశ్వరుడి వైపుకి ఎప్పుడు తిరుగుతావు? నేను కర్తవ్యము పరిసమాప్తం ఎక్కడవుతుందో చెప్పింది. కాబట్టి ధర్మమునకు అర్థము ముడిపడింది, అల్లరి లేదు. ఇంకా అర్థము కామము పక్క పక్కనున్నాయే, శాంతి లేదు. ఇంకా బాగా మీరు నన్ను పట్టుకున్నారని నేను అనుకుంటున్నాను, లేకపోతే నేను వాడిన శ్వాస అంతా నిరుపయోగం అయిపోతుంది. అర్థము కామము పక్కనుంటే, మళ్ళీ నేను చెప్తున్నాను మీతో, డబ్బు సంపాదించాలనేటటువంటి తాపత్రయం, కోరిక, ఇవి రెండు ధర్మాన్ని వదిలేసాయనుకోండి, ఏదైనా సంపాదించేయడం, ఏదైనా కోరిక తీర్చేసుకోవడం. ఇప్పుడు అర్థం లేకుండా అధార్మికంగా వచ్చి పడిపోతోంది అనుకోండి, ఆ కోరికకి అంతే ఉంటుందండి. వచ్చిన దాన్ని బట్టి కోరికలు, ఏదైనా చెయ్యాలనిపిస్తుంది, ఏమైనా కొనాలనిపిస్తుంది. శాస్త్రం అంది అపరిగ్రహము, నీకేం కావాలో అవన్నీ నువ్వు అడగకుండా భూమిస్తోంది నీకు. నువ్వు తినాలి, భూమిస్తోంది. నువ్వు బట్ట కట్టుకోవాలి, భూమిస్తోంది పత్తి. నువ్వు ఒక ఇల్లు కట్టుకుని ఉండాలి, కావలసినటువంటి సున్నాన్ని, రాళ్ళని, ఆ కర్రల్ని అన్నిటినీ భూమిస్తోంది. నువ్వు ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి, తాగడానికి నీరు, కట్టుకోవడానికి బట్ట, ఇవి ప్రాథమిక అవసరములు. ఇవి నీకు భూమి ఇస్తోంది, పరమేశ్వరుడు ఇస్తున్నాడు. అర్థం లేని జీవితాలకి వెళ్ళిపోయి మనం కృతకం చేసుకున్నామేమో కానీ పరమేశ్వరుడు లోటు కల్పించలేదు. కొన్ని లక్షల పట్టుపురుగులు చచ్చిపోయినా పర్వాలేదు, పట్టుబట్ట కట్టుకోవాలని కోరుకోవడం నీ తప్పు. ఒక పంచె కట్టుకుంటానని అనుకున్ననాడు నువ్వు వైదికంగా నిలబడగలవు. పంచెకి ఎంత అంచు ఉండాలని ఏం చెప్పలేదు, నువ్వు యజ్ఞం చేసేటప్పుడు నువ్వు పంచె కట్టుకోవాలని చెప్పారంతే. కాబట్టి తృప్తి, ధర్మము చేత అర్థము ముడిపడింది, ఇబ్బంది లేదు. ధర్మాన్ని వదిలిపెట్టింది, ఇక నీ సంపాదనకు అంతే ఎక్కడుంటుంది? ఎంతైనా తీసుకొస్తావు, ఎక్కడి నుంచైనా తెస్తావు. తెచ్చి ఇంట్లో పెట్టిన తర్వాత మనసు ఎందుకు ఊరుకుంటుంది? కామాన్ని అడుగుతుంది. ఇంత ఉంది కదా, భవంతి కట్టాలంటుంది, మేడ మీద మేడ ఇయ్యాలంటుంది, చీనాంబరాలు కావాలంటుంది, వజ్ర వైఢూర్యాలు కావాలంటుంది, దానిపైన ఇంకా కోరుతుంది. ఆ కోరిక కోసం మళ్ళీ ధర్మాన్ని విడిచిపెట్టి తెస్తావు. చివరికి కామము కూడా ధర్మాన్ని విడిచిపెట్టేస్తుంది. కామము ధర్మాన్ని విడిచిపెట్టింది, అర్థము ధర్మాన్ని విడిచిపెట్టింది. ధర్మమును విడిచిపెట్టిన అర్ధకామముల చేత ఇంద్రియ ఉద్ధతికి నువ్వు పడిపోయావు. అర్థము ధర్మమునకు ముడిపడిపోయింది, కామము ధర్మమునకు ముడిపడిపోయింది. కోరిక పుట్టింది. ఒక్కటే ఒక్క పరీక్ష, ఇది ధర్మచట్రములోనికి ఇముడుతుందా? అనుభవించు. లేదు, నాకు పులిహార తినాలనుంది, కోరిక పుట్టింది, ఏమీ తప్పులేదు, నేను గృహస్థు,
నేను వెంటనే నా భార్యని పిలిచి, ఏమో రేపు పులిహార చెయ్యి. ఆ పులిహార మాత్రం నేను చూపులతోనే ముందు నేను తినీయకుండా, ఈశ్వర పులిహార తినాలనేటటువంటి కోరిక నాకు పుడితే ఆ పులిహార చేసుకోవడానికి కావలసినటువంటి ఆర్థిక పరిపుష్టి నాకు ఇచ్చావు ఈశ్వర, ముందు మీరు చూడండి. నివేదన, నివేదన అంటే అర్థం ఏమిటో తెలుసా? కేవలం నైవేద్యం అంటే ఈశ్వరుడికి పెట్టి తినడం కాదు, ఈశ్వరునకు చూపించుట, ఆయనకి చెప్పి అనుభవించుట. ఆయనకి నివేదించానండి అంటారు. నివేదించుట అంటే ఆయనకు చెప్పుట, ప్రతి విషయం ఆయనకి చెప్పి అనుభవించడం ప్రసాదం. జీవితమే ప్రసాదము. ధర్మంతో ముడిపడితే ఇప్పుడు అయ్యా కూతురు పెళ్లి చేయాలనుకుంటున్నాను, కూతురు పెళ్లికి మరి 3-4 వేల మంది వస్తారు, వాళ్ళందరికీ భోజనం పెట్టాలనుకుంటున్నాను పరమేశ్వర, దానికి ఇంత చాలా ద్రవ్యం కావలసి ఉంటుంది, మరి నేను ఆ ద్రవ్యం గురించి ఎలా అని నువ్వు ఈశ్వరుణ్ణి అడిగావు. ఇప్పుడు అర్థము గురించి నువ్వు వెంపర్లాడడంలో దోషం లేదు. అసలు నిజానికి నీకంత శక్తి లేకపోతే నువ్వు మామూలుగా పెళ్లి చేసేసినా అందులో తప్పేం లేదు. కాబట్టి అర్థము ధర్మము ముడిపడిపోయాయి, కామము ధర్మము ముడిపడిపోయాయి. నేను పులిహార తినాలి, తినచ్చు. నేను చక్ర పొంగలి తినాలి, ఈశ్వరుడికి నివేదించి తినచ్చు. నాకు పంచె కట్టుకోవాలనుంది, తెల్లటి కొంగరెక్కలాంటి పంచె కొనుక్కుందాం అనుకున్నాను. కొనుక్కుని పరమేశ్వరుడి దగ్గర పెట్టి పసుపు పెట్టి ముందు నా ఇష్టదైవం అయినటువంటి పరమేశ్వరుడు దాన్ని కట్టుకుని విప్పి నాకు ఇస్తే నేను కట్టుకుంటున్నాను అనుకుని ఆ పంచె కట్టుకున్నాను. ఏమీ తప్పు లేదు. నా పక్కనున్నవాడు ధర్మం తప్పి 7 అంతస్తుల మేడ కట్టాడు, వాడిలా నేను 7 అంతస్తుల మేడ కడితే అనిపించింది. ధర్మచట్రంలో ఇముడుతుందా? వాడు ఎలా కట్టాడో నీకు తెలీదా? వద్దు, ఆ కోరిక పుట్టకూడదు, అలా వద్దు. ఏది ధర్మచట్రములోనికి ఇమడదో దాని మీద వ్యామోహాన్ని ఉంచకూడదు, తుంచెయ్యాలి వేళ్ల దగ్గర. తప్పు, దాని జోలికి నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. కామము ధర్మముతో ముడిపడకపోతే తుంచేసి, కామము ధర్మంతో ముడిపడిపోయింది అనుభవించు, ఏమీ తప్పులేదు. నేను అందుకే తరచుగా చెప్తుంటా, పిల్లలు పుట్టలేదని అడగడం, పెళ్ళి అవ్వలేదని అడగడం, ఈ 2 పరమ ధార్మికాలు. సృష్టిలో ఏ వ్యక్తి పెళ్ళవ్వాలని కోరుకోడు నాకు చెప్పండి? ఏ వ్యక్తి అయినా కోరుకుంటాడు. అందుకే నేను భాగవత ప్రవచనం చేస్తే తప్పకుండా రుక్మిణీ కళ్యాణం చేయిస్తుంటాను. ఎందుకని అంటే ఆ పెళ్ళవ్వాలని కోరుకుండి మంచి వరుడు రావాలని ఏ ఆడపిల్ల కోరుకోదు జీవితంలో. 10 మంచి మాటలు చెప్పేటటువంటి పెద్దవాడిగా నేను అది సమాజానికి అందించవలసిన కర్తవ్యం నా మీద ఉంది. అందుకే రుక్మిణీ కళ్యాణం చేయిస్తూ ఉంటాను. పెళ్ళవ్వాలి, ఏమీ తప్పు లేదు. సంతానం కలగాలి, ఆ కోరిక ఉండడం కన్నా ధార్మికమైన కోరిక ఇంకోటి లేదు. ఏమంటే రామాయణం ఎక్కడ రామాయణం చదువుకోవాలంటే ఏ పుస్తకాలు చదువుకోమంటారండి అని అడిగారు అనుకోండి, వెంటనే నేను జవాబు చెప్తా దానికి. మీరు తర్వాత కలవండి అనను, వెంటనే చెప్తా. ఎందుకని? పరమ ధార్మిక ఋషి రుణం తీరాలి, మీరు ఈ రామాయణం చదువుకోండి అని చెప్తాను. అయ్యా మాకు సంతానం కలగలేదు, ఏం చెయ్యాలి అంటే నా దగ్గర పరిష్కారాలు ఉన్నాయని మీరు అనుకోవద్దు. ఏదో నాకు తోచింది ఏదో ఒకటి వాళ్ళ మనశ్శాంతి కోసం, అయ్యా బలానా సేవ చేసుకోండి, ఏదో సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి, ఏదో నాకు తోచింది. చిన్న బుచ్చి మాత్రం పంపను. ఎందుకని? అంత ధార్మికమైన కోరిక ఇంకొకటి లేదు. అయ్యా నా కూతురికి పెళ్ళవట్లేదండి, బెంగ పెట్టేసుకున్నాను, ఏం చేయమంటారు? ఏదో ఒకటి కనీసం రామనామం రాయండి అంటే నా పరమేశ్వరుడు ప్రీతి చెందితే జరగదా? జరుగుతుంది. విష్ణు సహస్రం చదువుకోండి అంటాను. అంటే నిజంగా విష్ణు సహస్రం చదువుకుంటే పెళ్ళి అయిపోతుందనా? కాదు. నా మనసులో నమస్కారం చేస్తే ఈశ్వర నువ్వు ఆదుకో, ఆయన విష్ణు సహస్రం చదువుకుంటే అనుగ్రహించు అనుకుంటానంతే. అంతకన్నా దానికి ఏదో పరిష్కారాలు ఉంటాయని కాదు, నిజంగా ఈశ్వరానుగ్రహమే పరిష్కారం అంతే. కాబట్టి కొన్ని ధార్మికమైన కోరికలు ఉంటాయి, ఆ కోరిక ఉన్నది నువ్వు అనుభవించు, తప్పులేదు. ఒకసారి 3 ముళ్ళు వేసిన తర్వాత భార్య మీద చాడీలు చెప్పావా, నీ అంత పాతకుడు లేడు. 3 ముళ్ళు వేయించుకున్న తర్వాత భర్తని చిన్నబుచ్చి ప్రవర్తించావా, నేను ఎందుకు పూర్తి చేయాలి? కాబట్టి ధర్మము ధర్మము, ఇంతకన్నా అన్న మాట అక్కడ ఉండకూడదు. ఇంకా ఈయన కాకుండా అని ఆవిడ కాని, ఈమె కాకుండా అని ఆయన కాని ఎన్నడూ ఆలోచన రాకూడదు. అంతే. ఇంకా చావు వరకు తన సమస్త భావములు ఆమె ఎందే.
కామము ధర్మమునకు ముడిపడాలి, అర్థము ధర్మమునకు ముడిపడిపోవాలి. నువ్వు తెచ్చుకున్నది ఎంత అన్నది కాదు, నువ్వు తృప్తితో నాకు పరమేశ్వరుడిది ఇచ్చాడు చాలు. ఆయన నన్ను ఇలా జీవించమన్నాడు, నేను ఇలా జీవిస్తా, ఇలా జీవించడం నీకు మంచిది అన్నాడు. తల్లి 5 పిల్లలకు అన్నం పెడుతుంది, 5 కొడుకులే, 5 బలంగా ఉండాలి, 5 ఆరోగ్యంగా ఉండాలనే అమ్మ కోరిక. ఆఖరి వాడికి 3 ఏళ్ళు, పెద్దవాడికి 14 ఏళ్ళు. అందరూ భోజనానికి కూర్చున్నారు. 14 ఏళ్ల వాడికి 3 ఏళ్ల వాడికి అమ్మ ఒక్కలా వేస్తుందా పప్పు అన్నం కూర పచ్చడి అన్నీ? అమ్మకి పక్షపాతం ఉందా? ఎవరికి ఎంత పెడితే అభ్యున్నతిలోకి వస్తాడో గుర్తు పెట్టుకుని అమ్మ పెట్టింది. పరమేశ్వరుడు నాకు ఓ ఉద్యోగం ఇస్తే, పరమేశ్వరుడు నీకు ఈ ఉద్యోగం ఉండడం వల్ల నువ్వు వృద్ధిలోకి వస్తావు అన్నాడు. నాకు పరమ సంతోషం. నేను ఒక్కొక్కప్పుడు అనుకుంటుంటాను, నేను చాలా పెద్ద దానికే సెలెక్ట్ అయ్యాను ఒకప్పుడు. ఎందుకు చెప్పాలి ఆ పేర్లన్నీ? నేను దానికి ఇంటర్వ్యూకి వెళ్ళవలసిన రోజున నా పెళ్లి రోజు పడింది. పెళ్లి ముహూర్తం పెట్టేసుకున్న తర్వాత కాదనండం ఎందుకని ఊరుకుండిపోయా. లేకపోతే చాలా పెద్ద అధికారిని అయ్యి ఉండేవాడినేమో నేను. ఒక జిల్లా స్థాయి ఈ పార్టీకి రిటైర్మెంట్కి దగ్గరికి వస్తున్నాను కాబట్టి ఒక రాష్ట్ర స్థాయి అధికారిగా ఉండగలిగిన వాడిని నేను. అప్పుడు అనుకునేవాడిని, అరేరే ఎందుకు పోగొట్టుకున్నానా అనుకునేవాడిని. ఇప్పుడు నాకు అనిపిస్తోంది, పరమేశ్వరుడు నాకెంత మేలు చేశాడు. నేను ఆ పదవిలోకి వెళ్ళుంటే 5 నిమిషాలు ఖాళీ లేక రామాయణం ఓ సర్గ కూడా చదివేవాడిని కాదు. ఓ గుమాస్తాగా ఉద్యోగం చేసుకుంటున్నాను కాబట్టి, సాయంకాలం ఖాళీ ఉంటుంది కాబట్టి రామాయణం చదువుకున్నాను. సంతోషంగా నాకు వచ్చిన 4 మాటలు నేను చెప్పుకున్నాను. ఓ సర్వేశ్వరుడు అందుకే నన్ను ఇలా ఉంచాడని ఇప్పటికీ పరవశించిపోతుంటాను. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.